గ్లోబల్ లివబిలిటీ ఇండెక్స్ ప్రపంచంలో రకరకాల సిటీస్లో ఏ విధంగా జీవనం సాగిస్తున్నాము, అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి అనే దాని మీద ఇండెక్స్ ఇస్తూ ఉంటారు ఎకానమిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ వాళ్ళు, EIU వాళ్ళు అనమాట. దాన్నే గ్లోబల్ లివబిలిటీ ఇండెక్స్ అంటాం. రీసెంట్గా గ్లోబల్ లివబిలిటీ ఇండెక్స్ 2024 రిలీజ్ అయింది. ఈ గ్లోబల్ లివబిలిటీ ఇండెక్స్ అనేది ఒక 5 క్రైటీరియా చూస్తారనమాట. ఆ క్రైటీరియా బేస్ చేసుకుని ఇండెక్స్ ఇస్తారనమాట. అంటే బేసికల్గా ఒక 5 మేజర్ హెడింగ్స్ చూస్తారు, దానిలో 30 స్మాల్ ఇండికేటర్స్ చూస్తారనమాట. బేసికల్గా ఈ 5 మేజర్ హెడింగ్స్ ఏంటంటే స్టెబిలిటీ ఒకటి స్టెబిలిటీ, రెండోది హెల్త్ కేర్, మూడోది కల్చర్ అండ్ ఎన్విరాన్మెంట్, నాలుగోది ఎడ్యుకేషన్, ఐదోది ఇన్ఫ్రాస్ట్రక్చర్. స్టెబిలిటీ అంటే అక్కడ సివిల్ అన్రెస్ట్ ఎలా ఉంది, హౌసింగ్ క్రైసిస్ ఉందా, కామన్గా ఉందా, జియో పొలిటికల్ కాన్ఫ్లిక్ట్స్ ఏమైనా ఉన్నాయా, ఇలా ఆ సిటీలో పరిస్థితులు చూస్తారు. తర్వాత అక్కడ హెల్త్ కేర్ ఎలా అవుతుంది, కల్చర్ అండ్ ఎన్విరాన్మెంట్ పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ ఎలా ఉన్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఎలా ఉంది అని చూస్తుంటారనమాట. వరుసగా ఆస్ట్రియా మూడోసారి కూడా గ్లోబల్ లివబిలిటీ ఇండెక్స్లో టాప్లో వచ్చిందనమాట. మంచి సిటీ అని అర్థం. సో టాప్ 10 లివబుల్ సిటీస్ ఇన్ ద వరల్డ్, ప్రపంచంలోనే టాప్ 10 లివబుల్ సిటీస్. ఒకటి వియన్నా ఆస్ట్రియా, రెండోది కోపెన్హాగన్ డెన్మార్క్, మూడోది జ్యూరిచ్ స్విట్జర్లాండ్, నాలుగోది మెల్బోర్న్ ఆస్ట్రేలియా, ఐదోది కాల్గరీ కెనడా, ఆరోది జెనీవా స్విట్జర్లాండ్, ఏడోది సిడ్నీ ఆస్ట్రేలియా, ఎనిమిదోది వ్యాంకోవర్ కెనడా, తొమ్మిదోది ఒసాకా జపాన్, 10ఓది ఆక్లాండ్ న్యూజిలాండ్ అనమాట. ఈ 10 సిటీస్ కూడా చాలా టాప్ మోస్ట్ లివబుల్ సిటీస్ అంట. మనం గమనిస్తే ఎక్కువ సిటీస్ మొత్తం లివబిలిటీ ఇండెక్స్లో చూస్తే ఎక్కువ సిటీస్ వెస్టర్న్ యూరోపియన్ కంట్రీస్లో ఉన్నాయన్నమాట. తక్కువ సిటీస్ ఏషియాలో ఉన్నాయి. ఆస్ట్రేలియాలో కొన్ని సిటీస్, జపాన్లో కొన్ని సిటీస్, సింగపూర్, న్యూజిలాండ్లో అవి మాత్రమే మేజర్గా లివబిలిటీ ఇండెక్స్లో టాప్లో ఉన్నాయి ఏషియా నుంచి. భారతదేశానికి వస్తే మన సిటీస్కి లివబిలిటీ ఇండెక్స్లో స్థానమే సరిగ్గా దొరకలేదు. మేజర్గా కారణం ఏంటంటే మన దగ్గర ఉన్న ఎయిర్ పొల్యూషన్ వల్ల మనకి మంచి స్థానాలు అక్కడ దొరకలేదన్నమాట లివబిలిటీ ఇండెక్స్లో. ఇకపోతే లివబిలిటీ ఇండెక్స్లో వర్స్ట్ పర్ఫార్మింగ్ సిటీస్ చూసుకుంటే కనుక సబ్ సహారన్ ఆఫ్రికా ప్రాంతాల్లో ఉన్న సిటీసు, మిడిల్ ఈస్ట్, తర్వాత నార్త్ ఆఫ్రికా రీజియన్లో ఉన్న సిటీస్, ముఖ్యంగా డమాస్కస్, ట్రిపోలి ఇలాంటి సిటీస్, సిరియాలో ఉన్న డమాస్కస్, లిబియాలో ఉన్న ట్రిపోలి ఇలాంటి సిటీస్ చాలా లోయెస్ట్ టెబ్లో ఉన్నాయన్నమాట. అదేవిధంగా రీసెంట్గా ఉక్రెయిన్ క్యాపిటల్ కీవ్ కూడా లివబిలిటీ ఇండెక్స్లో చాలా వర్స్ట్ పర్ఫార్మింగ్ సిటీ అయింది బికాస్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్స్. అదేవిధంగా ఇజ్రాయెల్ సిటీ టెల్ అవీవ్ చాలా వర్స్ట్గా పర్ఫామ్ చేసింది గ్లోబల్ లివబిలిటీ ఇండెక్స్లో. ఓవరాల్గా లివబిలిటీ ఇండెక్స్లో ఇండియన్ సిటీస్కి ఎక్కడ పెద్దగా స్థానం దొరకలేదు. మనం గమనిస్తే ఎకానమిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ ఇచ్చిన ఈ లివబిలిటీ ఇండెక్స్లో వెస్టర్న్ యూరోపియన్ సిటీస్ ఎక్కువ డామినేట్ చేశాయి.